తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు సకల శుభాలు కలుగుతాయని చెప్తున్నాయి. అలాగే స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. ఇక వరలక్ష్మి వ్రతంలో పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు ఇచ్చే వాయనం చాలా ముఖ్యమైనది. అయితే చాలామంది తమ శక్తి కొలది వాయనం ఇస్తూ ఉంటారు. ఇంతకీ వాయనంగా ఏమేమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాయనం ఇవ్వడానికి కావలసిన పదార్థాలు పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, నానబెట్టిన శనగలు, జాకెట్ ముక్కలు, గాజులు, రూపాయి నాణెం, పూలు, పండ్లు, పసుపు కొమ్ము. వాయనం ఇచ్చే పద్ధతి ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా 3 కానీ 5 కానీ 9 మంది కానీ 11 మంది ముత్తైదువులను ఇంటికి పిలవాలి. ఆ తర్వాత వారికి కుంకుమ బొట్టు పెట్టి గంధం పూయాలి. ఆ తర్వాత పాదాలకు నిండుగా పసుపు రాయాలి. ఆ తర్వాత మంగళసూత్రాలకు పెట్టుకునేందుకు పసుపు ముద్దను ఇవ్వాలి. పసుపు ముద్ద అంటే పసుపులో కొద్దిగా నీరు కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువుల చేతులకు తోరాలు కట్టాలి. ఇప్పుడు వాయనం అందించాలి. అందుకోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో ముందుగానే వాయనం సిద్ధం చేసుకోవాలి. వాయనంలో జాకెట్ ముక్క పెట్టి 2 తమలపాకులు కూడా పెట్టాలి. అయితే తమలపాకు కాడలు వాయనం ఇచ్చేవారి వైపు ఉండాలి. తమలపాకు చివర్లు వాయనం తీసుకునే వారి వైపు ఉండాలి. తమలపాకులో పసుపు, కుంకుమ, 2 వక్కలు, గాజులు, 2 పండ్లు, పూలు, పసుపు కొమ్ము, రూపాయి నాణం, నానబెట్టిన శనగలు పెట్టుకోవాలి. వీటన్నింటినీ వచ్చిన ముత్తైదువు చేతికి అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత మీరు చేసుకున్న ప్రసాదాలను కూడా వాళ్ళకి పెట్టవాలి.